హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్వీనీతో ముచ్చట్లు. నేనైతే పూరి జగన్నాథ్ టెంపుల్కి అయితే వచ్చేసానండి. ఈ టెంపుల్ నాకు బాగా అంటే బాగా ఇష్టం అండి. చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా కూడా ఉంటుందండి. చాలా పెద్ద ప్లేస్లో కట్టారండి. ఎంత విశాలంగా ఉంటుందో అసలు గుడి చాలా పెద్దగా ఉంటుందండి. ఇంకో విషయం ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఉంటుంది ఈ టెంపుల్. చాలా బాగుంటుందండి, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా. ఇంకా సాయంకాలం వెళ్ళాలి కానీ ఎంత బాగుంటుందండి అసలు, నిజంగా చెప్తున్నాను. పక్షుల అరుపులు తప్ప ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదన్నమాట, అంత బాగుంటుందండి. ఇంకా చల్లటి సాయంత్రం వేళ వెళ్ళి దేవుడికి ఎదురుగా కూర్చొని అలా చూస్తూ దేవుడితో మాట్లాడితే ఉంటుందండి. ఎక్కడ లేని ఎనర్జీ మొత్తం వచ్చేసి మనము ఎంత కష్టాన్నైనా ఎదుర్కోవచ్చు, ఎంత పెద్ద పనైనా ఇట్టే సాధించేయచ్చు అన్నంత బలమైతే వచ్చేస్తుందండి. నిజంగా చెప్తున్నాను, అంత బాగుంటుందండి ఈ టెంపుల్. నేనైతే ఫస్ట్ ఎంట్రన్స్లోనే ఉన్నానండి. ఇదంతా గుడి గోడల పైన వేశారండి బొమ్మలు, చూసారా? ఇది గుడి ఎంట్రన్స్ అనమాట. ఇలా లోపలికి వెళ్ళాలి. ఎంత బాగుంటుందో అండి, నిజంగా చెప్తున్నాను. ప్రతి గోడ మీద దేవుళ్ళ స్టోరీస్, కథలు అన్నీ కూడా మొత్తం ఇలా బొమ్మల రూపంలో పెట్టారండి. ఎంత బాగుంటుందోనండి గుడి. ఫస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు గుడి ఇంకా కన్స్ట్రక్షన్లో ఉందన్నమాట. కంప్లీట్ అయ్యాకైతే ఇంకా ఎప్పుడు కుదిరితే అప్పుడైతే వెళ్తున్నానండి ఈ గుడికి. చాలా అంటే చాలా బాగుంటుందండి, చాలా పెద్ద ప్లేస్ అనమాట. మెయిన్ టెంపుల్ వచ్చేసి పూరి జగన్నాథ్ టెంపుల్. ఇంకా ఆ మెయిన్ టెంపుల్కి చుట్టుపక్కల అంటే పక్క పక్కన అనమాట, పక్క పక్కన ఇంకా చిన్న చిన్న గుళ్ళు కూడా కట్టారండి. ఫస్ట్ వచ్చేసి వినాయకుడి టెంపుల్ ఉంటుంది, తర్వాత శివుడి టెంపుల్ ఉంటుంది, తర్వాత సాయిబాబా టెంపుల్, తర్వాత అమ్మవార్లవి 2 గుళ్ళు ఉంటాయి అన్నమాట. చూసారా? ఇది లోపలికి వెళ్ళే దారి అనమాట. ఇలా వెళ్తుంటేనే స్టార్టింగ్లో మనకి ప్రసాదాలన్నీ అమ్ముతుంటారండి. మనము ఎక్కడికన్నా దేవుడి దగ్గరికి వెళ్తే ప్రసాదం కొనుక్కొని వెళ్తాం కదా, సో వీళ్ళు బయట పెట్టకుండా గుడి లోపల ఎంట్రన్స్ దగ్గరే పెట్టారు, మనకు కావాలంటే కొనుక్కోవచ్చు అనమాట. ఇది అండి. నాకు రైట్ సైడ్లో ఇప్పుడు నేను వీడియో చూపిస్తున్నప్పుడు రైట్ సైడ్లోనేమో మెయిన్ టెంపుల్, ఇటు పక్కన చూపిస్తున్నాను కదా ఈ చిన్న చిన్నవన్నీ కూడా వేరే వేరే టెంపుల్స్ అనమాట. లైక్ శివుడు టెంపుల్, వినాయక టెంపుల్, సాయిబాబా టెంపుల్ అట్లా అనమాట. ఎంత బాగుంటుందండి, నిజంగా చెప్తున్నాను. చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఈ గుడి. ఇంకా ఇలా ఫస్ట్ అయితే ఇలా వెళ్ళేసి ఇక్కడ పూరి జగన్నాథ్ టెంపుల్ అనమాట. దర్శనం అయ్యాక ఇలా వెళ్ళొచ్చు, లేదు అన్నీ కంప్లీట్ చేసుకొని మెయిన్ గుడికి కూడా వెళ్ళొచ్చు అనమాట. కానీ గుడి మాత్రం భలే ఉంటుందండి, నిజంగా చెప్తున్నాను. ఒక్కో నిమిషంలో మనకి నిజంగా ఒరిస్సాలో ఉన్న పూరి జగన్నాథ్ టెంపుల్లో ఉన్నామా అన్నట్టుగా అనిపిస్తుందండి. సేమ్ దేవుళ్ళని కూడా అక్కడ ఎలా అయితే వుడ్తో తయారు చేస్తారో ఇక్కడ కూడా సేమ్ అండి, అంతే బాగుంటుందండి. చూస్తున్నారా? ఇక్కడ శివుడి టెంపుల్, అది అయిపోయాక వినాయకుడి టెంపుల్, తర్వాత పక్కన వచ్చేసి సాయిబాబా టెంపుల్. ఇలా ఒక్కొక్క గుడి అనమాట. చాలా అంటే చాలా బాగుంటుందండి, చాలా పెద్దగా ఉంటుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే కార్తీక మాసంలో వస్తే మాత్రము సూపర్గా ఉంటుందండి, దీపాలు పెట్టి అసలు భలే ఉంటుందండి గుడి. చూసారా? ఇక్కడ వినాయకుడి టెంపుల్. అలా పక్కనకి వెళితే ఇంకా అన్ని గుళ్ళు అనమాట చుట్టూ. ఇంకొకటి ఏంటంటే మెయిన్ టెంపుల్ ఏదైతే ఉంటుందో పూరి జగన్నాథ్ టెంపుల్, ఆ గోపురంలో గోడలకండి మొత్తం కృష్ణుడి స్టోరీస్, విష్ణుమూర్తి స్టోరీస్ అన్నీ కూడా బొమ్మల రూపంలో పెట్టారండి. ఇంకా పైన కప్పు ఉంటుంది కదా గోపురంది, అక్కడ కూడా మంచి మంచి డిజైన్లతోని కవర్ చేశారండి. భలే ఉంటుందండి ఈ టెంపుల్ నిజంగా. ఇక్కడ నేను చూపిస్తుంది శివుడి టెంపుల్ అనమాట. చూస్తున్నారా? పైన శివుడి టెంపుల్. ఎక్కడ చూసినా కూడా ఇక్కడ అంటే బొమ్మలతో భలే చేశారండి గుడిని మొత్తం కూడా. ఇంకా పైన కూడా సుదర్శన్ చక్రం ఏదైతే ఉంటుందో పైన సేమ్ అట్లనే పెట్టారండి, ఆ జెండాలు కానీ అన్నీ కూడా. చూసారా? ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈవినింగ్ 6:30, 7 కల్లా పూజ స్టార్ట్ అవుతుందండి. 8 వరకు అండి, 2 hours నాన్ స్టాప్గా మంత్రాలు చదువుతూ, హారతి ఇస్తూ, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తూ నిలబడుకొని పూజ చేస్తారండి. నిజంగా గూస్ బంప్స్ వస్తాయి అన్నమాట,
బాగా జరుగుతుందండి పూజ. ఇంకా ఆ 2 అవర్స్ మనం నించొని ఉన్నామా అన్న ఫీలింగే రాదండి. అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. అంత బాగా చేస్తారండి. ఇంకా గుడి చుట్టుపక్కల కూడా ఒరిస్సా నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళే ఉన్నారండి. ఒరిస్సా నుంచి వచ్చిన వాళ్ళంట, పంతులతో సహా. ఇంకా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించే వాళ్ళు కూడా ఒరిస్సా వాళ్ళేనండి. ప్రతి ఒక్కరు కూడా మంచిగా మాట్లాడతారు. ఇంకా ఏది ఎక్కడుంది, ఇక్కడ ఈ గుడి ఉంది, ఇక్కడ ఈ ప్లేస్ ఉంది చూడండి అమ్మా అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చూస్తున్నారా, ఇది మెయిన్ టెంపుల్ ఎంట్రన్స్లో అనమాట. మెయిన్ టెంపుల్ దగ్గర అనమాట. ఫస్ట్ ఒక గోపురం వస్తుంది, దాని తర్వాత మూర్తులు, దేవతామూర్తులు ఉంటాయి అన్నమాట. సో చూసారా, ఇది మెయిన్ గుడి అనమాట. సేమ్ అండి, ఒరిస్సాలో ఎలాగైతే పూరి జగన్నాథ్ టెంపుల్ ఉందో సేమ్ టు సేమ్ అనమాట. చూసారా ఎంత బాగుంటుందో అండి ఈ టెంపుల్. నిజంగా నాకైతే బాగా అంటే బాగా నచ్చిందండి. ఇంకొకటి ఏంటంటే, మనము పూజ అయిపోయాక దండం పెట్టుకోవడానికి వెళ్ళినప్పుడు దేవుడి దగ్గర పాదాల దగ్గర ఒక 2 స్టిక్స్ ఉంటాయండి. ఆ స్టిక్స్ తీసి మన వీపు పైన తలపైన కొడతారనమాట. అంటే ఇలా తడతారు. మన పైన ఏదన్నా బ్యాడ్ అంటే నెగిటివ్ ఎనర్జీ ఉన్నా అలాంటివి పోతాయంట. సో దానికోసం అయితే బారులు తీరుతారండి లైన్స్ అయితే. ఎంతమంది జనాలు వస్తారో చూసారా. ఇదంతా కూడా భలే ఉందండి. ఇంకా నాకు కొన్ని వీడియోస్ నేను తీయలేకపోయాను అనమాట. కానీ చూస్తూ అలా ఉండిపోవచ్చండి. నిజంగా మనం వెళ్ళిన టైం మనకి సరిపోదు, కానీ అంత బాగుంటుందండి గుడి. భలే అనిపిస్తుందండి. చూస్తున్నారా, ఇది ఎంట్రన్స్ అనమాట. నేను మీకు లోపల దేవుళ్ళని కూడా చూపిస్తాను. ఎంత బాగుంటుందో అసలు. ఎవ్వరు కూడా ఏమనరండి, ఇంకా చూడమని చెప్తా ఉంటారనమాట. ఇక్కడ చూడండి ఇది స్టోరీ ఉంటుంది, అక్కడికి వెళ్ళండి ఆ దేవుడు ఉంటాడని మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట అందరూ కూడా. చూసారా, భలే ఉందండి. నిజంగా చూస్తూ చూస్తూ మాకు అలా టైం గడిచిపోయిందండి. మేము 6కి అలా వెళ్ళాము. 9:30 వరకు కూడా అలానే కూర్చుండిపోయే వాళ్ళు ఉన్నారు. ఇంకా 10 o'clockకి క్లోజ్ చేస్తారంట. బట్ అక్కడి నుంచి వెళ్ళాలనిపించలేదండి. ఎంత బాగనిపిస్తుందో అక్కడికి వెళ్తేనైతే. చూడండి, ఇది లోపల అనమాట. గుళ్ళ పైన విష్ణుమూర్తి అవతారాలు అన్నీ కూడా మంచిగా స్టోరీస్ అనమాట. పిల్లలకి అలా చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. అట్లా ఈజీగా, అంత ఈజీగా చెక్కారండి గోడల్ని కూడా. ఇంకా ఈవినింగ్ పూజ కంప్లీట్ చేసుకొని అలా ఉండిపోయామండి. అయితే అన్నప్రసాదం కూడా పెడతారండి ప్రతిరోజు. కాకపోతే టెంపుల్ ఇంకా డెవలప్ అవ్వలేదనేసి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. అంతే. సేమ్ నేను ఒరిస్సాలో ఉన్న పూరి జగన్నాథ్ టెంపుల్ వెళ్ళానండి. ఒక్కసారే వెళ్ళాను. అక్కడ ప్రసాదం కొనుక్కున్నాము, కొంతమంది ఇచ్చారు కూడా, పంచుతారంట కొని. సో అక్కడ టేస్ట్ చూసాను నేను. ఇక్కడ కూడా సేమ్ అండి, సేమ్ అంటే సేమ్ అనమాట. సో మనకి ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ అన్నప్రసాదం అయితే పెడతారంట. చూసారా, నేను లోపలికి వెళ్తున్నానండి. ఇంకా పూజ కంప్లీట్ అయిపోయింది. పూజ కంప్లీట్ అయిపోయి ఇంకా ఎలా ఉంటుందో దేవుళ్ళని కూడా చూపిస్తాను మీకు. చూడండి ఎంత బాగుందండి. సాయంత్రం వేళ వెళ్ళాను. అసలు ఆ సన్సెట్కి ఆ గుడిలో ప్రశాంతంగా ఉండడానికి ఎంత మంచిగా అనిపించిందో అనండి. నాకు అసలు ఎంత బాధ ఉన్నా కూడా మనం గుడికి వెళ్తే వచ్చే సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదండి, అసలు మాటలే ఉండవండి. అంత సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది కదా. చూసారా ఎంత బాగుంటుందో అనండి ఈ టెంపుల్. ఇంకా ఇక్కడ మెయిన్ గుడిలో దేవుళ్ళు అనమాట. చూసారా, భలే ఉంటాయండి దేవుళ్ళు కూడా. ఇలా చూస్తూ ఉండిపోవచ్చు అనమాట. ఇలా మనతో ఏదో మాట్లాడుతున్నట్టు, మనల్ని చూస్తున్నట్టు అనిపిస్తుందండి. ఇంకా మంచిగా దండం పెట్టుకొని అక్కడ దేవుళ్ళ ముందు కూడా చాలాసేపు కూర్చొని అక్కడే టైం స్పెండ్ చేసి బయటకు వచ్చేసామండి మేము. ఇంకా అక్కడ అన్నప్రసాదం కూడా తినేసే వచ్చాము ఇంటికి ఇంకా ఒక్కసారి. చూసారా, భలే ఉంటుందండి. మీకు కుదిరితే వెళ్ళండి ఒకసారి. ఇంతకీ ఈ టెంపుల్ ఎక్కడుందో నేను చెప్పలేదు కదా, IDPL బొల్లారంలోనండి, మన హైదరాబాద్లోనే. కుదిరితే మీరు వెళ్ళేసి చూడండి, ఓకేనా. అందరం బాగుండాలని నేను ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.